మనోళ్ళు అనుకుంటే మనోళ్ళే, కాదనుకుంటే కాదు. జీవితంలో మన అనుకున్న వాళ్ళని ఎంతమందిని కలుపుకున్నా కుటుంబం అనిపించుకోలేదు. మీరు ఎంత ఫాస్ట్ అయినా కూడా సిటీ పొల్యూషన్ మరింత ఫాస్టర్. ఇది చర్మాన్ని లోపల నుంచి చేస్తుంది ఆయిలీ మరియు డర్టీ. ఇదొద్దు, మీకు కావాలి మాచా డిటాక్స్ డీప్ క్లెన్సింగ్ కోసం. కొత్త గార్నియర్ మెన్ మాచా డిటాక్స్ ఫేస్ వాష్ పవర్ఫుల్ మాచా గ్రీన్ టీ తో పాటు దీనిలోని డిటాక్స్ యాక్షన్ లోపల నుంచి ఆయిల్ ఇంకా డర్ట్ తొలగిస్తుంది. స్కిన్ ఉంటుంది ఫ్రెష్, క్లీన్, ఇంకా 100% ఆయిల్ క్లియర్. ఇప్పుడు వాష్ మాత్రమే కాదు, డిటాక్స్. ట్రై గార్నియర్ మెన్ ఆయిల్ క్లియర్ మాచా డిటాక్స్ ఫేస్ వాష్. అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి, ఎక్కువే. సకల వసతులు కలగజేసే పేరం గ్రూప్ లో వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలకు ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్. నేను పోయినప్పుడు ఫ్లైట్ అందలేదని కారణం చెప్పి అన్ని కార్యక్రమాలు అయిపోయాక వచ్చే అల్లుడి కన్నా నా ఇంతమేత్ర దగ్గరుండి తన చేతుల మీద జరిపించే అల్లుడు కావాలండి. ఇంత శుభ్రమా? ఏ డిటర్జెంట్ వాడుతున్నావు? గడి డిటర్జెంట్ పౌడర్. పౌడర్ తో బట్టలు ఇంత శుభ్రమా? ఏదో పౌడర్ కాదు, ఇది మహాశక్తిశాలి గడి డిటర్జెంట్ పౌడర్. నమ్మట్లేదా? ముందు వాడి చూడండి, తర్వాతే నమ్మండి. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. అమెరికాలో అతి పాత రోడ్ల నుంచి ఈనాటి రోడ్ల వరకు, మొదటి ఇండియానాపోలిస్ 500 రేస్ నుంచి 100 రేసు వరకు, అమెరికాలో ప్రతి మార్గం, ప్రతి చోట మేమున్నాం. అలాగే ఇప్పుడు మేము ఇండియాలో ఉన్నాం. అమెరికాలోని ప్రసిద్ధిగాంచిన టైర్ బ్రాండ్ ఇప్పుడు ఇక్కడ. ఫైర్స్టోన్, ఆల్వేస్ డిపెండబుల్. వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎవరికి సూట్ అవుతుంది, చేయాలనుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, 10th అయిపోయిన వెంటనే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా, ఇంటర్ అయిన వాళ్ళు మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అసలు డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కానీ ఇతర కోర్సులు చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అమ్మాయిలు ఈ కోర్సెస్ చేయొచ్చా, ఈ వివరాలన్నీ అందించడానికి గెస్టో culinary అండ్ హాస్పిటాలిటీ అకాడమీస్ రీజనల్ హెడ్ మహేష్ కట్కం గారు, గోవా సెంటర్ హెడ్ రోషల్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ గారు మీరు చెప్పండి, అంటే అసలు ఈ గెస్టో culinary హాస్పిటాలిటీ అకాడమీస్ స్పెషాలిటీ ఏంటి, అసలు మీరు ఎందుకు పెట్టారు, ఈ సెంటర్ ఎందుకు ఉందంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మనం తీసుకుంటే మనకు మేజర్గా ప్రామిసింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కోర్సుల్లో అతి ముఖ్యమైనదిగా మనం culinary అండ్ హాస్పిటాలిటీ కోర్సెస్ ని చెప్పుకోవచ్చు. మా గెస్టో culinary అండ్ హాస్పిటాలిటీ అకాడమీస్ పాన్ ఇండియా విస్తరించబడి ఉన్నాయండి. అంటే మాకు హైదరాబాద్ లో కానీ, విజయవాడలో, తర్వాత గోవాలో ఇది వివిధ రకాలైనటువంటి ప్రదేశాల్లో మనకు భారతదేశ వ్యాప్తంగా మన బ్రాంచ్లు కలవు. సో ఇక్కడ మనకు హైదరాబాద్ సెంటర్లో ఏంటంటే మనం ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నాము. సో వివిధ ప్రదేశాల్లో వివిధ యూనివర్సిటీకి మనం అఫిలియేట్ అయ్యి మనం ఈ కోర్సెస్ నడుపుతున్నాము. సో మనము మన కాలేజీకి వచ్చేసరికి 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత మిగతా వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఓకే, అంటే పాన్ ఇండియా ఉన్నాయంటే బాగా రెస్పాన్స్ బాగుందని మీరు విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా అనేది సర్వీస్ సెక్టార్ ఓరియంటెడ్ ఎకానమీ కంట్రీ అండి. సో మనకు ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకు మేజర్ గా ఉన్నాయి సర్వీస్ సెక్టార్ లో. అందులో ముఖ్యంగా మనకు హాస్పిటాలిటీ అండ్ టూరిజం లోనే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. సో అదే ఉద్దేశంగా గత 15 సంవత్సరాల నుంచి మనము ఈ ఫీల్డ్ లో ఉండడం జరిగింది. సో హైదరాబాద్ లో మన కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా జరుగుతుంది. సో మన ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఇక్కడ హైదరాబాద్ కనుక మనం ఇక్కడ రెగ్యులర్ కోర్స్ అనేటువంటిది మనం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఆఫర్ చేస్తున్నాము. విజయవాడ క్యాంపస్ లో మనం ఇంటర్మీడియట్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ ఆపరేషన్స్ అనేటువంటి కోర్సును కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నాగార్జున యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నాము. ఇంకా భారతీయ యూనివర్సిటీకి కూడా కొన్ని కోర్సెస్ అఫిలియేట్ ఉన్నాము. తర్వాత గెస్ట్ ఓన్ డిప్లొమాస్ ఉన్నాయి. సో టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి విద్యార్థి మన దగ్గరకు వచ్చిన తర్వాత అతన్ని అనలైజ్ చేసి అతని యొక్క ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏంటి, అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ బేస్ చేసి మనం కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి ఏ కోర్స్ సూట్ అవుతుంది అన్నది మనం చెప్పడం జరుగుతుందండి. మన
దగ్గర సెంట్రలైజ్డ్ అడ్మిషన్ సెల్ ఉంటుంది, సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. సో ఇదంతా ఒక కార్పొరేట్ స్టైల్లో భవిష్యత్తు చక్కగా ఉండే విధంగా విద్యార్థిని టైలర్ మేడ్గా అంటే ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్ గా తయారు చేయడానికి ఉద్దేశించబడినటువంటి సంస్థ అండి. అంటే మీ నేమ్ లోనే గెస్ట్, కల్నరీ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ అని ఉంది కదండి. కల్నరీ అనగానే కొంత వంటకి రిలేటెడ్, ఆ స్కిల్స్ కి రిలేటెడ్ అనుకుంటారు, అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అండి. ఇప్పుడు హాస్పిటాలిటీ అంటే మనకి ఏంటంటే రెండు ఉంటాయి, ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్ ఉంటుంది, తర్వాత సర్వీస్ సైడ్ ఉంటుంది. సో మనకు రెండు రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. హాస్పిటాలిటీ అనేది ఏంటంటే అందరూ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏదో వండడం వడ్డించడం మాత్రమే అనుకుంటారు, కానీ దీంట్లో అనేకమైనటువంటి విభాగాలు ఇవి ఉంటాయి. అంటే ఒక హాస్పిటాలిటీ, ఒక ఆతిథ్య రంగాన్ని ఏ విధంగా నడపాలి అనేటువంటి ఇంటిగ్రేటెడ్ అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అంటే దీంట్లో మనకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్లీజింగ్ పర్సనాలిటీ ఉండాలి, తర్వాత అతన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, అతనికి సరైన సర్వీస్ ఇచ్చి అతన్ని సాటిస్ఫై చేయడం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ముఖ్యం. సో దీంట్లో ఫుడ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఆ తర్వాత మన క్యారెక్టర్, మన ప్రవర్తన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకున్నటువంటి హోటల్ కానీ, మనం ఏ సెక్టార్లో ఉంటే ఆ సెక్టార్, ఏవియేషన్ కానీ, మనకున్నటువంటి ఫెసిలిటీస్, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. కాలేజ్కి వచ్చేసరికి కూడా సేమ్ రూల్స్ ఆర్ అప్లికేబుల్. మనం ఒక మంచి ప్రొఫెషనల్ తయారు చేయాలంటే మంచి ఎన్వైర్న్మెంట్ అవసరం. అంటే మనం చేసేటువంటి డిగ్రీకి గుర్తింపు ఉండాలి, అది నేర్చుకోవడానికి సరిపడేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ ఉండాలి, అలాగే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సరైన ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత విద్యార్థికి సరైనటువంటి ప్లేస్లో మనం ప్లేస్మెంట్ ఇప్పించేటువంటి సత్తా కూడా ఉండాలి. దీనికోసం మనకు సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. మాకు దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని 5-స్టార్ హోటల్స్లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, మంచి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మా విద్యార్థులు దేశ విదేశాల్లో ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు, స్ట్రాంగ్ అల్యూమిని ఉంది. సో మాకేంటంటే దేశంలోని వివిధ ప్రదేశాల్లో మాకు సెంటర్స్ ఉన్నాయి కనుక విద్యార్థులు కూడా ఆఫ్టర్ కోర్స్ తర్వాత కూడా ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఆ రెస్పెక్టివ్ నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి కూడా వాళ్ళ సహాయం తీసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి రికగ్నిషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ గెస్టో ఈస్ గోయింగ్ టు బి ద గుడ్ చాయిస్ టు డూ దిస్ కెరీర్ అని నిస్సందేహంగా చెప్పగలుగుతాను. ఓకే మిస్ రోషల్, what do you say? Goa is the most sought after place for visiting and hospitality. There must be very good response for these courses, I think. Is it true? It is true. Goa being a place of sun, sand and sea, there are people who come in as tourists, there are people who will come in to study, because apart from just being the academic side, they also would like to have to see the fun part of Goa also, which is the beach life, or if they want a club or they want to have historical places to see. So there are students who come in from outside Goa who like to visit the campuses and check out the courses, study, and at the same time if they want work part-time just to be in Goa and then complete their studies, and at the same time also find a job. They can work while studying also. Both. Let's take a call. Ravindra garu call చేద్దాం. Ravindra garu, hello. ఓకే, అంటే ఏ ప్లేస్ లో ఉన్నా కానీ ఈ కోర్సెస్ కి రెస్పాన్స్ బాగానే ఉంటుంది. ఆ ప్లేస్ లో ఎక్కువ హోటల్స్ ఉండాలని ఏం లేదు, వాళ్ళు అక్కడ చదివి ఏ ప్లేస్ కైనా విజిట్ చేయొచ్చు. కాబట్టి అదర్ కంట్రీస్ కూడా ప్లేస్మెంట్స్ కి వెళ్ళొచ్చు అంటారా? ఎక్కడే చదివినా బాగుంటుంది. మనం ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీస్ కానీ మెట్రోపాలిటన్ సిటీస్ కానీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తామంటే విద్యార్థికి కోర్స్ చేసేటప్పుడు ఒక 16 వీక్స్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ మనకి ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్నామన్న దాని ప్రకారంగా మనకు డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ అనేది వేరీ అవుతుంటుంది. జనరల్గా ఏంటంటే 16 to 20 వీక్స్ ట్రైనింగ్ అనేది వాళ్ళ కోర్సులో కరికులంలో భాగంగా ఉంటుంది. సో అది చేయాలి అంటే 5-స్టార్ హోటల్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ లొకేట్ అయి ఉన్నటువంటి ప్లేస్ అయితే విద్యార్థులకు యాక్సెస్ ఈజీగా ఉండడం కానీ, అక్కడే కాలేజ్ ఉంటుంది, అదే ఏరియాలో వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మనం మెట్రోపాలిటన్ సిటీస్ చూస్ చేసుకుంటాం. అంటే మనకి గెస్ట్ లెక్చర్స్ రావడానికి కూడా అనుభవం ఉంటుంది. మేము ఏంటంటే ఫ్రీక్వెంట్గా మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీని కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపిస్తుంటాము. అంటే ఏవియేషన్ నుంచి కానీ, హోటల్ మేనేజ్మెంట్ నుంచి కానీ, రీటైల్ కానీ. అందరూ ఏమనుకుంటారంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే దే ఆర్ ఓన్లీ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు సర్వీస్ సెక్టార్ పరిధి అనేది ద స్కోప్ ఈజ్ వెరీ హ్యూజ్ అనమాట. సో దే కెన్ ఎంటర్ ఇంటూ నాట్ ఓన్లీ హోటల్స్, ఎయిర్లైన్స్కి వెళ్ళొచ్చు, క్రూజ్ లైనర్స్కి వెళ్ళొచ్చు, రీటైల్స్కి వెళ్ళొచ్చు, ఆ తర్వాత మల్టీనేషనల్ కంపెనీలో మనకి కస్టమర్ రిలేషన్స్ ఆఫీసర్స్కి వెళ్ళొచ్చు. సో ఎక్కడైతే హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనుషులు చేయలేని పని మనం ఏ విధంగా అయితే సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ ఆతిథ్య రంగానికి మనకి గ్యారంటీగా స్కోప్ ఉంటుందండి. ఇప్పుడు గోవాలో కూడా ఏంటంటే చాలా మందికి పార్ట్ టైం జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక అక్కడ మనకి పార్ట్ టైం జాబ్స్కి స్కోప్ ఎక్కువ కనుక మనం ఆ క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎవరికైతే చదువుతూ పార్ట్ టైం జాబ్ చేయాలి అనేటువంటి అవకాశం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో వాళ్ళు గోవా క్యాంపస్ ని చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్ క్యాంపస్ లో కూడా మనం సేమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఓకే, అంజయ్ గారు కాల్ చేద్దాం. అంజయ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం మా బాబు మొన్ననే 10th అయిపోయింది మేడం.
బాబు వచ్చి హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటా అంటాను సార్. 10th నుండి డైరెక్ట్ హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు సార్. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని మాకు కొంచెం డౌట్ సార్. మాకేం తెలియదు. ఓకే, దాని గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. మంచి ఆలోచన అండి. విద్యార్థికి తన భవిష్యత్తు గురించి అవగాహన ముందే ఉండడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయము. అంటే మనం 2 రకాలుగా చేయొచ్చు. 10th తర్వాత ఇంటర్మీడియట్ లో హోటల్ ఆపరేషన్స్ అని ఉంటుంది. అంటే మనకి ఇంటర్మీడియట్ లో బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఏ విధంగా ఉంటాయో ఇంటర్మీడియట్ హోటల్ ఆపరేషన్ అనేటువంటి వొకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సు కూడా ఉంది. మనకు అది విజయవాడ క్యాంపస్ లో ఆఫర్ చేస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ మీరు 3 years గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే విద్యార్థి సుశిక్షితమైనటువంటి ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది. 5 years సేమ్ ఫీల్డ్ లో ఉంటాడు కనుక తనకి మంచి ట్రైనింగ్ వచ్చేసి ఇమ్మీడియట్ గా ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదు ఇంకా అతను 2 yearly ఏదో హరీలో డెసిషన్ తీసుకుంటున్నాడు, మేము ఇంకా కాసేపు వేచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటే ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చేసైనా కానీ మళ్ళీ తర్వాత మనం ఇంటర్మీడియట్ తర్వాత +2 తర్వాత BHMCT బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ చేయొచ్చు. లేదంటే BSc క్యాటరింగ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ డిగ్రీస్ కూడా సేమ్, నామన్ క్లేచర్ మారుతుంటుంది. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీని ఒక్కొక్క పేరుతో ఇస్తుంటారు. కొంతమంది BSc క్యాటరింగ్ సైన్స్ అంటారు, మన ఉస్మానియా యూనివర్సిటీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అంటారు, కొంతమంది నాగార్జున యూనివర్సిటీలో అయితే జస్ట్ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అంటారు. ఏదైనా కానీ గుర్తింపండి, బ్యాచులర్స్ డిగ్రీలో ఒకటే ఉంటుంది. అంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది బ్యాచులర్స్ డిగ్రీ, పేర్లు వేరు మాత్రము. అలాగే మనకు హోటల్ ఆపరేషన్స్ అనేది చేసుకుంటే ఏంటంటే తర్వాత గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. మనకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ తోటి సమానమైనటువంటిది. అది కాదు, కొంతమంది 10th తర్వాత ఇమ్మీడియట్ గా లైఫ్ సెటిల్ కావాలి, నేను ఇంకా ఫర్దర్ గా చదవలేదు అనుకుంటే వాళ్ళకి డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి మా క్యాంపస్ విజిట్ చేస్తే అక్కడ మా కౌన్సిలింగ్ సెంటర్ లో మిమ్మల్ని మీ విద్యార్థిని కౌన్సిల్ చేసి అతనికి ఏ కోర్స్ సూట్ అవుతుందో మేము చెప్పగలుగుతామండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ లెవెల్ అయిపోయాక పీజీ లెవెల్లో కూడా చేయడం సాధ్యమా? అవునండి, కొన్ని యూనివర్సిటీస్ MSc ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆ విధంగా ఆఫర్ చేస్తున్నాయి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే వేరియస్ యూనివర్సిటీస్ వేరియస్ నేమ్స్ పైన ఆఫర్ చేస్తున్నాయి. వీళ్ళు MBA కూడా చేసుకోవచ్చు. జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ విత్ MBA అనేది ఐడియల్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తుంటాం. ఎందుకంటే మనకు 2 రకాలైనటువంటి స్కిల్స్ అవసరం, టెక్నికల్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ మేనేజరియల్ స్కిల్స్. ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసు, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ అనే కోర్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటారు. దీంతో పాటుగా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫర్దర్గా అంటే ఇది ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వెళ్తారు వీళ్ళు, హోటల్ ఆపరేషన్స్ ట్రైనింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ. ఆ తర్వాత ఫర్దర్గా ఇంకా మేనేజరల్ స్థాయికి వెళ్ళాలంటే PG MBA చేసుకోవచ్చు అండి, లేదంటే సేమ్ రిలవెంట్ ఫీల్డ్లో కూడా PG చేసుకోవచ్చు. ఓకేనండి, మహేష్ కటకం గారు, రోషల్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఈ అమ్మాయిలకి కోర్స్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ 100% ఉంటుందా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎన్ కెరియర్స్ లో షార్ట్ బ్రేక్. Presenting the all-new Accent, the stylish family sedan. మీ కళ్ళ రంగు బ్రౌన్, మీ జుట్టు రంగు ఏంటి సార్? బ్లాక్ కాదు, ఇట్స్ ట్రూ బ్లాక్. బ్లాక్ రోజ్, బ్లాక్ హెన్నా, మీ ట్రూ బ్లాక్ హెయిర్ కోసం. Be back soon. కార్ల్స్బర్గ్ ట్రయల్ రూమ్స్ చేస్తే బహుశా అవి వరల్డ్ లో బెస్ట్ ట్రయల్ రూమ్స్ అవుతాయి. How does it look? అయితే మేమేం చేస్తామో మీకు తెలుసు. కార్ల్స్బర్గ్ క్లబ్ గ్లాసెస్ బహుశా వరల్డ్ లో బెస్ట్. ఒక షార్ట్ సర్క్యూట్ అన్నిటినీ కాల్చి బూడిద చేస్తుంది. అందుకే వీగార్డ్ వైర్లలో ఉంది ట్రిపుల్ లేయర్ ప్రొటెక్షన్, ఇస్తుంది 3 రక్షణ. వీగార్డ్ వైర్స్. శ్రీకృష్ణుడు కొలువంట, కలిపిన జంట చూడంట. కొన్నింటిని సాఫ్ట్ చేయడం ఎంతో కష్టం, కానీ హార్డ్ వాటర్ ని సాఫ్ట్ చేయడం సులువు. బ్లూ బర్డ్ వాటర్ సాఫ్ట్నర్ తో, ఎందుకంటే సాఫ్ట్ వాటర్ ని శానిటరీ ఫిట్టింగ్స్ ని స్కేలింగ్ నుండి కాపాడతాయి. దాంతో పాటే మీ జుట్టును ఊడిపోనియదు. బ్లూ బర్డ్ వాటర్ సాఫ్ట్నర్ హార్డ్ వాటర్ యొక్క చెడు దృష్టి నుండి కాపాడుతుంది. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే వచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే వచ్చేసాను. జహాపనా, మీది నాది సీట్ లో కూర్చున్నాయి. ఇది మాది సీట్. నాది రెడ్ బస్ లో బుక్ చేసినాయి. బేగం, మన పర్యాటక మంత్రికి అడుగు. పర్యాటక ట్రావెల్ ఏజెంట్ సలీం. Oops, మనది సీట్లు బ్యాక్ ఉన్నాయి. హుజూర్, రెడ్ బస్ ఎవరికి ఉంటే
వాడే నిజమైన రాజు. రెడ్ బస్ లో మనకు నచ్చిన సీట్ లో మనం కూర్చునే చాయిస్ ఉంటుంది. రెడ్ బస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బస్ ప్రయాణం ఈజీ చేసుకోండి. బస్ అంటే జెమినీ కుటుంబానికి స్వగృహ ప్రవేశం చేయండి. టాటా టీ జెమినీ డస్ట్ 250 గ్రాముల ప్యాక్ పై ఇప్పుడు 15 రూపాయల విలువ గల గుడ్ డే బిస్కెట్ పొందండి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ కెరియర్స్. గెస్టో culinary అండ్ హాస్పిటాలిటీ అకాడమీస్ రీజనల్ హెడ్ మహేష్ కటకం గారు, గోవా సెంటర్ హెడ్ రోషల్ మనతో ఉన్నారు. వారిని అడిగి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ వివరాలన్నీ తెలుసుకుంటున్నాం. ప్లేస్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఇన్ని ఇయర్స్ లో మీ స్టూడెంట్స్ కి ఎలాగ ప్లేస్మెంట్స్ ఇచ్చారు? డెఫినెట్గా 100% ప్లేస్మెంట్ ఉంటుందండి. అంటే 5000 స్టూడెంట్స్ మన దగ్గర వేరియస్ కోర్సెస్ చేసి త్రూఅవుట్ ద గ్లోబ్ సెటిల్ అయి ఉన్నారు. అంటే 100% ప్లేస్మెంట్ అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సమ్ కండిషన్స్ అండి. అంటే విద్యార్థి ఖచ్చితంగా కాలేజ్కి అటెండ్ అయ్యి రెగ్యులర్గా మనం చెప్పిన ట్రైనింగ్ పొంది మనం చెప్పిన విధంగా కనుక నడుచుకుంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఈ కోర్సెస్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. అంటే మెయిన్ ఇంటెన్షన్ టు డూ దీస్ టైప్ ఆఫ్ కోర్స్ ఏంటంటే డిగ్రీ అయిపోగానే సమయం వృధా కాకుండా మనం జాబ్ సెటిల్మెంట్ కావాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తారు. సో మా డిఫరెంట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ అంటే ఇప్పుడు మా రోచల్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ క్యాంపస్లో రామ్ కుమార్ గారు అని ప్రిన్సిపల్ గారు ఉన్నారు. తను ప్లేస్మెంట్స్లో ఒక 10 years అనుభవం ఉంది. విజయవాడ సెంటర్లో రాంబాబు గారు అన్నారు. సో అందరూ ప్రిన్సిపాల్స్ కి ప్లేస్మెంట్ అనుభవం ఉంది. దీంతో పాటు సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్ ఉంది. అయిపోగానే విద్యార్థులకి నాట్ ఓన్లీ మన డిగ్రీతో పాటుగా ప్లేస్మెంట్ పొందడానికి ఏమేమి అంశాలు అయితే అవసరమో అవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా రైట్ టైంలో ఇంటర్వ్యూర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేకపోతే మనకు జాబ్ రాదు. సో ఆల్ సాఫ్ట్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, రెజ్యూమే రైటింగ్ కానీ, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అయితే ఏంటి, తర్వాత ఒక్కొక్క విద్యార్థిని సెపరేట్గా స్వాట్ అనాలిసిస్ చేయడం అయితే ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాం. ఫస్ట్ వాళ్ళలో ప్యాషన్ ఇన్కల్కేట్ చేస్తాం. అంటే ఈ కోర్సు యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు గుర్తించిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు దాన్ని ప్యాషన్ తోటి చదవడం జరుగుతుంది. వెన్ ద ప్యాషన్ ప్రొఫెషన్ కంపాటబుల్ డెఫినెట్ గా దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్. సో ఖచ్చితంగా మనం ఏంటంటే ఒక విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి కలిగినటువంటి ప్రతి అంశాన్ని మనం గ్యారంటీగా పరిగణన తీసుకుంటాం. నో స్టోన్ షుడ్ బి అంటండ్. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ని అడ్రస్ చేయడం జరుగుతుంది. రెడీ టు సర్వ్ ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్ మనం గ్యారంటీగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. కాల్ ఇద్దామండి శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు, హలో. హలో శ్యామ్ సుందర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా అడగండి, ఫాస్ట్ గా. మేడం చెప్పండి. సార్ మా అబ్బాయి ఇంకా అది ఐటీ చేస్తున్నాడు సార్. హలో ఐటీఐ చెప్పండి. హలో వినపడుతుంది, చెప్పండి. హలో వినపడుతుందండి, క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. ఐటీఐ చేస్తున్నాడు, తను హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా అని అడుగుతున్నారా? మస్ట్ బి సేమ్ క్వశ్చన్. ఓకేనండి. అంటే ఐటీఐ అనేది మనకు యూజ్ ఉండదండి. జనరల్ గా 10th ప్లస్ డిప్లొమా ఉంటే కనుక డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ కి రావచ్చు. లేదు అంటే వాళ్ళు మళ్ళీ మేము 10th తర్వాతనే ఐటీఐ చేస్తుంటారు కదా. అంటే మేము 10th బేస్ మీద తీసుకోగలుగుతాం. అదే చెప్తున్నాను నేను. 10th బేస్ మీద అయితే ఇంటర్మీడియట్ లోకి ఎంటర్ కావచ్చు, వాళ్ళు హోటల్ ఆపరేషన్స్ చూస్ చేసుకోవచ్చు. లేదంటే సర్టన్ డిప్లొమా కోర్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే మాకు వేరియస్ డిప్లొమా కోర్స్ ప్రొడక్షన్ లో కానీ, సర్వీస్ లో కానీ 1.5 year డిప్లొమా కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అది చూస్ చేసుకోవచ్చు. లేదు లాంగ్ టైమ్ కెరియర్ అవసరం ఉంది, నేను 3 years స్పెండ్ చేసుకుంటాను అనుకుంటే 3 years గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే ఇంకొక మార్గం కూడా ఉందండి. వాళ్ళకి 18 years కనుక నిండి ఉండి 10th పాస్ అయితే త్రూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ డిగ్రీకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మేము ఎన్రోల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఎన్రోల్ చేసుకుంటారు. మేమేంటంటే యాజ్ ఏ ఇన్స్టిట్యూట్ గా వాళ్ళకి రెగ్యులర్ స్టూడెంట్స్ తో ఇచ్చే ట్రైనింగ్ తో పాటు ఆన్ పార్ గా అదే లెవెల్లో ట్రైన్ చేసి వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా క్లాసెస్ మేము కండక్ట్ చేస్తామండి వాళ్ళకి. అట్లాంటి ఒకవేళ ఇంటర్ లోనే మీ దగ్గరకు వస్తే ఏ గ్రూప్ ఇప్పిస్తారండి? ఇంటర్లో ఇంటర్మీడియట్ లో డెఫినెట్ గా మేము హోటల్ ఆపరేషన్స్ ఇప్పిస్తాం. అంటే ఇంటర్మీడియట్ లో మనకు హోటల్ మేనేజ్మెంట్ లో ఉండేది ఏకైక కోర్స్, దాన్ని ఐహెచ్ఓ అంటారండి, ఇంటర్మీడియట్ హోటల్ ఆపరేషన్స్ అని ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే మన దగ్గర అందరికీ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ట్రెడిషనల్ గా తెలుసు. వొకేషనల్ ఇంటర్మీడియట్స్ గురించి ఎక్కువ అవగాహన లేదు. ఇంటర్మీడియట్ చేసి కూడా ఇమీడియట్ గా మనం అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇంకా ఇదే కెరియర్ అని కనుక మనం ముందే డిసైడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ విజన్ ఉంటే ఇంటర్మీడియట్కి రావచ్చండి. మన విజయవాడ క్యాంపస్లో అనేక మంది విద్యార్థులు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ప్లేస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఒకటే చెప్తాను, ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి మన అడ్మిషన్ కౌన్సిలింగ్ కనుక వస్తే బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ రెస్పాన్స్, అతను మనం ఇంటర్వ్యూలో అతను చెప్తున్నటువంటి విధానాన్ని బట్టి, అతనుకున్న క్వాలిఫికేషన్ బట్టి ఏ కోర్సు సూట్ అవుతుంది మనం చెప్తామండి. అంటే అందరికీ ఒకటే జనరలైజ్డ్ సొల్యూషన్ ఇవ్వము. మేము ఎప్పుడైనా టైలర్ మేడ్ సొల్యూషన్.
Miss Rochelle, if a girl is interested in doing hotel management, what do you say, and what about their hostel facilities? If a girl also is interested, I would say go ahead, because as an example, I would give you myself. I actually didn't do hotel management, but I was interested in that line. So I finished off my graduation and I moved on to the hospitality line. And over the years, I have learned, and I feel if you have the passion, like, meeting people, interacting with them, if you have a pleasing personality and basic communication skills, I think even a female can go ahead and do, because usually they say it's the male dominated industry, but I don't think it's right. Females have an equal role to play as well. Only thing, you need to be passionate, like he has mentioned earlier. You need to have the passion to join that industry. Facilities for girls, yes, we do have. If they are ever willing to do it and they want to come in to Goa, or if they want to join Hyderabad and be here, we will provide accommodation. Like girl ki kuda communication skills కానీ లేకపోతే పబ్లిక్ ని మీట్ అవ్వడంలో కానీ లేకపోతే సోఫిస్టికేటెడ్ వర్క్ చేయాలనుకో డెఫినెట్లీ దే కెన్ చూస్ దిస్ కోర్స్. ఆబ్వియస్లీ, ఎందుకంటే బై నేచర్ గర్ల్స్ కి సహనం ఎక్కువ ఉంటుంది, దే హ్యావ్ ప్లీజింగ్ పర్సనాలిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్, షీ వర్క్డ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. మన దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్, మన దగ్గర చాలా మంది ఫ్యాకల్టీ కూడా లేడీ ఫ్యాకల్టీ ఉన్నారు, ఏవియేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రీటైల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోర్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం అన్ని సబ్జెక్ట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనల్ మన దగ్గర ఉన్నారండి. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ కోర్స్ ఫర్ గర్ల్స్. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత అసలు ఈ కోర్సు ఫీజు ఎలా ఉంటుంటాయి, కోర్స్ అయిపోయిన తర్వాత ఏ ఇయర్ లో మీరు ప్లేస్మెంట్ కానీ ఎక్స్పోజర్ కానీ సెమినార్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తుంటారో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అండ్ కెరియర్స్ లో మరో షార్ట్ బ్రేక్. The fastest to GST. BMW brings you pre-owned GST benefits. Get a low rate of interest, complimentary service, maintenance, and insurance. శ్రీకృష్ణుడు కొలువంట, గద కలిపిన జంట చూడంట. ఎందాక మోస్తారు చక్కెర భారాన్ని, స్విచ్ టు క్యాలరీ వన్. చక్కెర రుచి మైనస్ క్యాలరీస్. క్యాలరీ వన్, ఫిట్నెస్ కి తీయటి మంత్రం. భ్రమరాంబకి నచ్చేసాను, రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇస్ లైక్ పులి అండ్ కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళినా దానికి రిస్క్, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికి రిస్క్. సకల వసతులు కలగజేసే పేరం గ్రూప్ లో వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలకు ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్. అంత మనోళ్ళు అనుకుంటే మనోళ్ళే, కాదనుకుంటే కాదు. జీవితంలో మన అనుకున్న వాళ్ళని ఎంతమందిని కలుపుకున్నా కుటుంబం అనిపించుకోలేదు. ఎంత కవర్ చేసుకున్నా పొల్యూషన్ స్కిన్ ని డల్ గా నిర్జీవంగా చేసేస్తుంది. అందుకే ఆయుష్ వారి పసుపు సబ్బు 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద గ్రంథాలపై ఆధారితం. ఇందులో ఉన్న నల్పమ్మరాది తైలం ఇంకా పసుపు పొల్యూషన్ ని తొలగించి అమోఘంగా శుభ్రపరుస్తాయి. ఇక శుభ్రమైన నిగనిగలాడే చర్మం ఆయుష్ పసుపు సబ్బుతో. లివర్ ఆయుష్. రామారాం టూర్లు, అక్కడి వెదర్ ఎఫెక్ట్స్, సడన్ గా ఇంకా హెయిర్ ఫాల్ స్టార్ట్. బోలెడంత జుట్టు రాలుతూ ఉండేది. నేను చాలా భయపడ్డాను. టానిక్, హెయిర్ స్పాస్ అన్ని ట్రై చేశాను, బట్ నో ఎఫెక్ట్. దెన్ ఐ ట్రైడ్ కేష్ కింగ్ ఆయిల్. రాత్రిలో అప్లై చేసేదాన్ని, కేవలం 3 వారాల్లోనే హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్. 21 వనమూలికలతో తైలపాక ప్రక్రియతో తయారైన కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్. ఇది జుట్టు రాలకుండా చుండును అరికట్టడంలోనూ తోడ్పడుతుంది. నాకు దీని మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎంతంటే దీని మీద ఉన్నంత. కేష్ కింగ్, ద కింగ్ ఆఫ్ ఆయిల్స్. కేష్ కింగ్ షాంపూ ఇస్తుంది జుట్టు రాలట నుండి ఖచ్చితమైన ఉపశమనం. Welcome back to N Careers. Gesto, Culinary and Hospitality Academies Regional Head Dr. MAHESH KATUKAM garu
అండ్ గోవా సెంటర్ హెడ్ రోషల్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎవరికి ఈ కోర్స్ సూట్ అవుతుంది, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ ఇద్దామండి నరసింహారావు గారిది. నరసింహారావు గారు, నమస్తే మేడం. నరసింహారావు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే నరసింహారావు గారు, మీ క్వశ్చన్ అడగండి. మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాను మేడం. ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఏమన్నా భవిష్యత్తు ఉంటుందంటారా అని చెప్పేసి కనుక్కున్నాను. 100% ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అందరూ ట్రెడిషనల్గా ఎంసెట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తుంటారు, ఇంజనీరింగ్ లేదా మెడిసిన్. బయటకు వచ్చిన తర్వాత 10,000 జాబ్స్ ఉంటే ఒక 1 lakh మెంబర్స్ బయటకు వస్తున్నారు. అంటే ఒక జాబ్ కోసం 10 మంది పోటీ పడే పరిస్థితి ఉంది. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో వేల కొద్ది లక్షల కొద్ది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. చదివిన వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే 10 జాబ్లు ఉంటే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఒక్కళ్ళే ఉన్నారు. సో రానున్నటువంటి ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే మనకి టూరిజంకు అత్యంత స్కోప్ ఉంది. మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా 5 ఏరియాస్లో బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. ట్రెడిషన్, ట్రేడ్లో భాగంగా మన వ్యాపారము, ట్రెడిషన్, టాలెంట్, తర్వాత మనకి టెక్నాలజీ, దానిలో భాగంగా మేక్ ఇన్ ఇండియా. 5th వన్ ఇస్ టూరిజం. టూరిజంలో మెయిన్ సెక్టార్ అనేది మనకు హాస్పిటాలిటీ. ఖచ్చితంగా రానున్న భవిష్యత్ అంతా కూడా ఈ హాస్పిటాలిటీ సెక్టార్దేనండి. ఇప్పుడు చైనీస్ ఆర్ గుడ్ ఎట్ మ్యానుఫ్యాక్చరింగ్, వీఆర్ గుడ్ ఎట్ సర్వీస్ సెక్టార్. సో ఈ ఫీల్డ్ ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే షెల్టర్కి, ఫుడ్కి ఎప్పుడూ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ ఫీల్డ్ తోటి రిలేటెడ్ ఉన్నటువంటి ఈ కోర్స్కి ఎప్పుడు కూడా ప్రామిసింగ్ కెరియర్ ఉంటుంది. డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. దాంట్లో మీరు నో డౌట్ ఈ కోర్సు ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఒకవేళ 10th లోనే తీసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే +2 తర్వాత తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? అంటే డిపెండ్స్ అపాన్ ద కోర్స్ దే ఆర్ చూసింగ్ అండి. అంటే జనరల్గా ఇఫ్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ద ఇంటర్మీడియట్ అరౌండ్ 40,000 ఆ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు డిగ్రీలో అయితే ఓయూ రిలేటెడ్ కోర్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 80,000 వరకు ఇంక్లూడింగ్ యూనిఫామ్ అవన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి కనుక గవర్నమెంట్ నామ్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా ఎలిజిబుల్ అవుతారండి. అరౌండ్ 35,000 వరకు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 35,000 వరకు మనకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది గవర్నమెంట్. దానికి కొన్ని క్రైటీరియా ఉంది. జనరల్గా విద్యార్థులకు అందరికీ తెలిసి వైట్ రేషన్ కార్డు ఉండడము, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండడము, ఇవన్నీ అది క్లెయిమ్ చేసుకోవచ్చు. డిప్లొమాస్ కూడా వేరియస్ డిప్లొమాస్కి వేరియస్ రేట్స్ ఉన్నాయండి. అంటే జనరల్గా ఫీజు ఉంటుందండి 50,000, 60,000. మనం ఏ కోర్స్ చూసుకుంటున్నాము, దాంట్లో అడిషనల్ ఇంకా వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు దాన్ని బట్టిగా మనకు చేంజ్ అవుతుందండి. గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనం 80,000 వరకు అనుకోవచ్చండి. Miss Rochelle, girls are most ideal persons for this hospitality field. Do you give any concessions for them? Yes, we do. If the girls register for any particular course of the choice that they want, then we do give about 15% concession. Okay, 15%. ఓకే, గర్ల్స్ కూడా అసలు కౌన్సిలింగ్ ఇస్తారా? వాళ్ళ ప్లేస్మెంట్ కూడా అంటే వాళ్ళ చాయిస్ని బట్టి ఏమన్నా ఇస్తుంటారా? ఎలా ఉంటుందంట? డెఫినెట్లీ అండి. ఆఫ్టర్ ఎంటర్ ఇంటూ క్యాంపస్ వీ నెవర్ డిస్క్రిమినేట్ వెదర్ దే ఆర్ గర్ల్స్ ఆర్ బాయ్స్. మాకు అందరూ సమానమే. బట్ బీయింగ్ ఏ గర్ల్ డెఫినెట్లీ naturally they possess a good qualities which are relevant to our hospitality sector. అవన్నిటిని కూడా మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో మెయిన్గా ఏంటంటే వీ ఇన్స్టిల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. జనరల్గా ఏంటంటే మనిషికి అత్యంత బలమైనది ఫస్ట్ తన మీద తనకు నమ్మకం ఉండడం. ఫస్ట్ మేము ఏంటంటే మేము జాబ్ ఇప్పించడానికి ఎప్పుడూ ట్రై చేయము. జాబ్ తనంతట తాను విద్యార్థి పొందే విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళలో కనుక సరైనటువంటి ఎడ్యుకేషన్, సరైన ట్రైనింగ్ లేకపోతే మనం జాబ్ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేరు. మేమేంటంటే ఇంటర్వ్యూ రెడీగా ఉండే విధంగా ట్రైనింగ్ ఇస్తాం. డెఫినెట్లీ వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూ దే ఆర్ గోయింగ్ టు అటెండ్, దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ వితౌట్ ఎనీ డౌట్. ఎవరైనా అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రూట్ అవైలబుల్ టు ద యూత్ ఎట్ దిస్ మూమెంట్ అండి. ఖచ్చితంగా అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మిగతా సాఫ్ట్వేర్ వీటంతా స్లంప్ నడుస్తుంది కనుక హాస్పిటాలిటీ సెక్టర్కి షార్టేజ్ ఉన్నటువంటి స్కిల్స్లో అబ్రాడ్లో హాస్పిటాలిటీ సెక్టర్ ఎప్పుడు ఉంటుంది. మనకు మిడిల్ ఈస్ట్లో కానీ, ఫార్ ఈస్ట్లో కానీ, లేదంటే వెస్టర్న్ కంట్రీస్లో కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కానీ మనకు చాలా ఓజేటీ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇది కాకుండా కూడా మనము ఏ రకంగానైనా ఇంకా ఈ దేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఉంటుంది. చదువుతూ మైగ్రేషన్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. అది నేను కౌన్సిలింగ్ లో చెప్పగలుగుతాను వాళ్ళు వచ్చినప్పుడు. అంటే కొంచెం వాళ్ళ ఎటికెట్స్ అవి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అక్కడ అడిషనల్ కోర్స్ ఎటికెట్స్ అనేటువంటిది కాలేజీలోనే మేము ట్రైన్ చేస్తాం. టెలిఫోన్ ఎటికెట్స్ నుంచి మన గ్రూమింగ్ స్టాండర్డ్స్ దగ్గర నుంచి విద్యార్థికి అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ ఆర్ ద లైఫ్ స్కిల్స్. అంటే మేము నేర్పేది కేవలము చదువు మాత్రమే, పుస్తకాలలో ఉన్నది ఒకటి యూనివర్సిటీ పర్పస్లో మాత్రమే. లైఫ్ స్కిల్స్ అంటే ఒక మనిషి అంటే ఏ విధంగా సక్సెస్ఫుల్ కావాలి అనేటువంటిది ప్రతిదీ నేర్పుతాము. డిజిటల్ లిటరసీ నేర్పుతాము, తర్వాత ఎటికెట్స్ నేర్పుతాము. ఇవన్నీ ఏ విధంగా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, క్యారెక్టర్, కాన్ఫిడెన్స్, పేషెన్స్, లాంగ్ అవర్స్ ఏ విధంగా వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా మన ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే
మాకు వేరే సెంటర్లో వైజాగ్లో కూడా సెంటర్ ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మనం షార్ట్ టర్మ్ ఫ్రీ కోర్సెస్ కూడా గవర్నమెంట్ తోటి ఫ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం హోటల్ మేనేజ్మెంట్ లో 3 months డ్యూరేషన్ లో స్కిల్ డెవలప్మెంట్ మనం వీఆర్ ద అఫీషియల్ పార్ట్నర్స్ ఆఫ్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ NSDC పార్ట్నర్స్ అండి. మీకు చాలా చోట్ల మేము ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయండి, కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. తేజ గారు కాల్ కూడా చూద్దామండి. తేజ గారు నమస్తే, మీ క్వశ్చన్ అడగండి ఫాస్ట్ గా. అదే మేడం, నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్ కంప్లీట్ అయ్యాక చేయొచ్చు, ఫీజు ఎంత అవుతుంది? డిగ్రీ కంప్లీట్ అయింది, ఇంటర్ కంప్లీట్ అయితే చేయొచ్చండి, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. ఏజ్ అనేది 25 years కంటే బిలో ఉంటే సజెస్టబుల్. ఒకసారి మీరు పర్సనల్గా కౌన్సిలింగ్కి రండి, నేను చూసి మీకు కౌన్సిల్ చేసేసి, అంటే మీరు ఏ బ్రాంచ్కి వెళ్తారో నేను డైరెక్ట్గా ఏ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటే అక్కడ చెప్తాను. లేదంటే మా ప్రిన్సిపాల్స్ ఉంటారు, మా అడ్మిషన్స్ కోఆర్డినేటర్స్ ఉంటారు. యూ కెన్ కాంటాక్ట్ ఎనీ నియరెస్ట్ బ్రాంచ్ టు. మీరు విజయవాడకి వెళ్ళొచ్చు, వైజాగ్లో అయితే రామా టాకీస్ జంక్షన్లో కూడా మన అడ్మిషన్ ఆఫీస్ ఉంది. ఇక్కడైతే మనకు బేగంపేటలో, హైదరాబాద్లో అయితే బేగంపేటలో మన ఆఫీస్ ఉంది. మీరు ఎక్కడికంటే కూడా అక్కడ మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి కాంటాక్ట్ కావచ్చండి. ఓకేనండి. మహేష్ గారు, మిస్ రోషల్, అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎవరికి యూజ్ఫుల్, ఈ కోర్స్ చేయడం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంటాయి, అంటే మీ దగ్గర ఎలాంటి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి స్పెషల్గా సెమినార్స్ అవి కండక్ట్ చేసి ఇంకా కొంచెం బాగా అవకాశాలు వచ్చేటట్టు ట్రైనింగ్ ఎలా ఇస్తారు, వివరాలను అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఎన్కెరియర్స్. నమస్తే.